హలో గాయ్స్, నేను మీ హర్షద్. మీరు చూస్తున్నారు టెక్ సెక్టర్ విత్ హర్షద్ యూట్యూబ్ ఛానల్, ఏ ఛానల్ ఫర్ టెక్ అండ్ యూట్యూబింగ్. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ కొత్త యూట్యూబ్ ఛానల్స్కి ఇంట్రోస్ అండ్ థంబ్నెయిల్స్ ఉంటే వాటికి వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. దానికోసం మనకు ఒక యాప్ అనేది ఉంది ఇంట్రోస్ కోసం. దానికి ముందుగా మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్దాం. ఇది ఒక ఫ్రీ అప్లికేషన్. సెర్చ్లోకి వెళ్ళి లెజెండ్ ఇంట్రో మేకర్ అని టైప్ చేయాలి. లెజెండ్ ఇంట్రో మేకర్. సో మనం లెజెండ్ ఇంట్రో మేకర్ అనే యాప్ ఏంటంటే ఇంట్రోస్ తయారు చేస్తుంది, మనకి టెక్స్ట్ ఇంట్రోస్. అండ్ మనం దాన్ని గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకుని మన యూట్యూబ్ వీడియోకి ఫ్రంట్ ఇంట్రో యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ని. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అప్డేటెడ్ వెర్షన్ ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అప్డేట్ అని వస్తుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేద్దాం. యాప్ను ఓపెన్ చేసాక మనకి ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం లోడ్ అయిన తర్వాత ఇంట్రో మేకర్ మీద క్లిక్ చేయాలి. మనకు కావాల్సిన ఇంట్రోని ఆ యారో మార్క్ ఉంది కదా, డౌన్ సైడ్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. అది ఓకే. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎడిట్ మీద క్లిక్ చేసి ఇవన్నీ మనకి స్టైల్స్ అనమాట. అంటే టెక్స్ట్ ఏ స్టైల్లో రావాలంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, ఇది చూసారు కదా, మీకు కింద నేమ్ అని రాసింది ఇక్కడ. సో మీకు అక్కడ టెక్స్ట్ స్టైల్స్ అనేవి మారుతున్నాయి ఒక్కొక్కటి చూడండి. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ స్టైల్. ఇది కావాల్సి పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇది ఫాంట్. మనం ఫాంట్స్ మార్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం అక్కడ టెక్స్ట్ చేంజ్ చేయాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి అక్కడ మనకి టైటిల్ అని ఉంది కదా, యువర్ టైటిల్ ప్రెజెంట్స్ అని ఉంది కదా, యువర్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సింది రాయొచ్చు. దాన్ని ఫస్ట్ మనం యువర్ ఉన్నదాన్ని ఎరేస్ చేయాలి. దాని తర్వాత మనం టైప్ చేయాలి. అంటే ఇప్పుడు మనం టైప్ చేసేసాం. ఓకే, ఇలాగ మనం 3 ఉన్నాయి కదా కింద, మూడింటిని రాసేసుకుంటే సరిపోతుంది. ఇవి కలర్స్, బీజీ, యానిమేషన్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి సెట్టింగ్స్. కస్టమైజ్ సైజ్ అంటే మనకి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. అది అలా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మూవ్ ఇన్ హారిజాంటల్ అని ఉంది కదా, మూవ్ ఇన్ హారిజాంటల్. దీని యూజ్ వచ్చేసి ఏంటంటే మనకి లెఫ్ట్ రైట్ కదులుతుంది అనమాట టెక్స్ట్. చూసారా, మూవ్ ఇన్ హారిజాంటల్ అని ఉంది. దాని మీద నేను ఇలా ఇటు రైట్ లెఫ్ట్ కదుపుతుంటే అది టైటిల్ మారుతుంది. వెర్టికల్ అంటే పైనుంచి కిందకి మారుతుంది అనమాట. కిందది బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉండాలా లేకపోతే లైట్గా ఉండాలనేది దాని మీద మనం ఫిక్స్ చేసుకోవచ్చు. పైన సేవ్ మీద క్లిక్ చేసేస్తే మనకి రిజల్యూషన్ అడుగుతుంది. 540 ఇచ్చుకోండి. ఓకే, ఇది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఏం చేయవసరం లేదు, అది మన గ్యాలరీలోకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. దానికి కొంచెం టైం పడుతుంది అంతే. సో ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మొదలు పెడితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ నన్ను ఫాలో కూడా అవ్వండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.